హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఇక్కడ మా పిల్లలు అయితే తబలాని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారండి. మా హస్బెండ్ సెట్టింగ్ మొత్తం చూపిస్తున్నారు. నెక్స్ట్ మేము వినాయకుడి దర్శనానికి స్టార్ట్ అయ్యాం లోపలికి. ఇక్కడ నుండి అవతార్ సెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో అవతార్ బొమ్మ వచ్చి అటు ఇటు సైడ్స్ కూడా ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుందండి చూడడానికి అట్రాక్టివ్గా. ఒక మూవింగ్ అవతార్ ఉందండి, అది అటు ఇటు కదులుతూ ఉంది విల్లు పట్టుకొని. అవతార్ వరల్డ్ రాసింది పైన ఎంట్రన్స్లో. లోపలికి వెళ్ళాము. గ్లాస్ బ్రిడ్జ్ ఉంది, వెళ్ళడానికి వీలుగా బ్రిడ్జికి అటు ఇటు అవతార్ థీమ్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. డెకరేషన్లో లైట్స్ యూజ్ చేసి సెట్టింగ్ వేశారు. ఏదో అనుకున్నా కానీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. అసలు ముందుకు వెళ్తే అవతారు బేబీ అవతారు సెట్టింగ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అండ్ అవతారు పైన కూర్చొని ఒక యానిమల్ మీద కూర్చొని ఉంటుంది కదా, ఒక స్టాట్యూ ఉంది. చాలా వేరియస్ స్టాట్యూస్ ఉన్నాయండి. అవతార్ మూవీ మ్యాక్సిమం కవర్ చేసినట్టుంది. రియల్గా ఒక కొత్త ప్రపంచంలో ఉన్నామా అన్నట్టుగా ఉందండి. పిల్లలకైతే చాలా అట్రాక్టివ్గా ఉంది, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారండి. ఫైనల్గా మేము వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. దర్శనం చాలా బాగా జరిగింది. పక్కనే పింక్ ఫ్లవరు, యానిమేటెడ్ థీమ్స్, పక్కనే పెద్ద అవతార్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఒక్కటని కాదు, ఒక చోటని కాదు, అన్ని చోట్ల అవతార్ బొమ్మలు ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది వినాయకుడు అండి. నాగపడగలు వచ్చి చాలా బాగుందండి వినాయకుడి బొమ్మ. ఫైనల్గా అయితే ఈ సెట్టింగ్స్ అన్నీ చూసుకొని దాటుకొని ఒకదాని తర్వాత ఒకటి మేమైతే బయటకు వచ్చేసామండి. పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటే పిల్లలకు కొంచెం ప్రసాదం పెట్టేశాము. ప్రసాదం తిన్న తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నామండి వెంటనే. కాకపోతే కోలాటం జరుగుతుందని కాసేపు నుంచున్నాము. కాకపోతే ఇక్కడ వింత ఏంటంటే నాకు షాక్ ఇచ్చారు మా హస్బెండ్. ఒకే ఒక స్టెప్ వేశారు డ్యాన్స్ అడగకుండానే. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.